లక్ష్మీ ఎంకల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ మా సెంటర్ ఇది అనంతపురంలో ఉంటుంది. దగ్గరకు లాస్ట్ మంత్ ఆగస్టు ఈయన రావడం జరిగింది. ఆగస్టులోనే యాక్సిడెంట్ అయింది, సర్జరీ కూడా చేశారు. తర్వాత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ లో ఎడమ భుజం తన భుజాన్ని కోల్పోవడము, తర్వాత ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ తీసుకోవడం, తద్వారా ఈ రోజు ఆయన్ని ఒకసారి మీరు చూస్తే ఆయన చెయ్యి ఆయన లేవగలిగే స్థితికి ఒకసారి మీరు పైకి లేపండి. అంటే ఇంతకుముందు కనీసం స్పర్శ కోల్పోవడము, కనీసం భోంచేయడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆయన చెయ్యిని ఆయన కదిలించడము, అంటే దాదాపు 2 నెలల రికవరీలో ఈ ప్రాసెస్ అనేది జరిగింది. ఇంకా అంటే భవిష్యత్తులో కూడా ఎవరన్నా కానీ మీరు ఎవరన్నా ప్రజలు కానీ ఇలా జరిగినప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్లే కానీ ఆర్థోపెడిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్స్ను నిపుణులు సంప్రదించండి తప్ప నాటు వైద్యాలు కానీ ఇలాంటి పసలు కానీ తోమడం కానీ ఆయిల్ వేసేది ఇలాంటి నాటు పద్ధతుల జోలికి ఎవరు పోద్దండి అని చెప్పి ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వారి మాటలోనే మీరు వినండి. లాస్ట్ 10 days నుంచి వస్తా ఉన్నాను. ఇంతకుముందు ఆపరేషన్ అయిన వెంటనే చెయ్యి ఇలానే ఉండింది నాకు. ఇక్కడ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు చెయ్యి బాగా ఫ్లెక్సిబుల్గా హోల్డ్ చేసుకునేదానికి వీలుగా ఉంది.